హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రజాపాలన అప్లికేషన్లో రేషన్ కార్డు కావాలని ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా గ్రామ సభల ద్వారా, అంటే మొన్న 4 రోజులు గ్రామ సభలు జరిగినాయి కదండి, వాళ్ళందరికీ కూడా గ్రామ సభల్లో మండలానికి ఒక గ్రామాన్ని చొప్పున ఎంచుకొని వాళ్ళకైతే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేశారు కదండి, కొత్త రేషన్ కార్డులు. ఆ రేషన్ కార్డుల మీద రేషన్ అయితే ఈసారి ఈ నెల నుంచే పంపిణీ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు అయితే జారీ చేశారండి. వారందరికీ కూడా ఈ నెల నుంచే పంపిణీ చేయాలని ఈ బియ్యాన్ని అయితే సిద్ధం చేశారు. ఈ నెల నుంచి మీరైతే రేషన్ అయితే తీసుకోవచ్చు అంటండి. అధికారుల నుంచి ఆదేశాలు అయితే వచ్చేసాయి. కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే వచ్చినాయో ఈ నెలలో వాళ్ళైతే మాత్రం మీరు కంపల్సరీగా వెళ్ళి మీ రేషన్ దుకాణాల్లో ఈ రేషన్ అయితే తీసుకోవచ్చు. ఇకపోతే మనకి మొన్న 4 రోజులు ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకున్నారు కదండి, ప్రజాపాలన ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయి కదా. అందులో రేషన్ కార్డు అర్హత కలిగి ఉండి కూడా మాకు ఇంకా రాలేదు అని, మళ్ళీ ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే లిస్టులో మా పేరు రాలేదు, మళ్ళీ మేము అప్లై చేసుకున్నాము అని చెప్పేసి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్ స్టార్ట్ చేశారండి. అధికారులు అయితే మీ వద్దకు వస్తున్నారు. మీరైతే అలర్ట్గా ఉండండి. రేషన్ కార్డు వెరిఫికేషన్ కోసం అధికారులు మీ వద్దకు వస్తున్నారు కాబట్టి మీరైతే సకాలంలో వారికి అందుబాటులో ఉండండి. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి మాత్రమే వస్తారండి అధికారులు వెరిఫికేషన్ కోసం, మళ్ళీ మళ్ళీ రారు. కాబట్టి ఈ రేషన్ కార్డు వెరిఫికేషన్ చేసేటప్పుడు అధికారులు మీకు ఫోన్ చేస్తారు, లేదంటే కనుక డైరెక్ట్గా మీ ఇంటికే రావచ్చండి. ఒకవేళ కనుక మీరు అందుబాటులో లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. ఇకపోతే మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలంటే, ముందుగా ఈ రేషన్ కార్డు రావాలి అంటే కనుక ఫస్ట్ ప్రజాపాలనలో అప్లై చేసుకొని ఉండాలి. తర్వాత కులగణన సర్వే అయిపోయి ఉండాలి. కులగణన సర్వే అవ్వకపోతే కనుక మీకైతే రేషన్ కార్డు రాదండి. ఆల్రెడీ మరి ఆ రేషన్ కార్డు మాకు లిస్టులో పేరు రాలేదు మొన్న, అంతకుముందు ఎప్పుడో మాకు కులగణన సర్వే అయిపోయింది, కానీ తర్వాత మాకు మొన్న రేషన్ కార్డు లిస్టులో పేరు రాలేదు అనుకున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ వాళ్ళకి కులగణన సర్వే అయిపోయింది కాబట్టి మీకు నెక్స్ట్ లిస్ట్లో పేరు రావచ్చు. ఇప్పుడు అప్లై చేసుకుంటే నెక్స్ట్ లిస్ట్లో పేరు వస్తుందండి. కులగణన సర్వే కంప్లీట్ అయిపోతేనే ఇవన్నీ కూడా పథకాలు వస్తాయని మంత్రి సీతక్క కూడా మొన్న వెల్లడించారండి. కానీ ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మీ సేవల ద్వారా వస్తున్న అప్లికేషన్లు అయితే వెరిఫై చేయట్లేదండి. మీ సేవల ద్వారా అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే అప్లికేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళవి మాత్రం వెరిఫై చేస్తున్నారు. ముందు ప్రజాపాలన అప్లికేషన్లు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ సేవల ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళ అప్లికేషన్లు అన్నీ కూడా పరిశీలిస్తారంటండి. ప్రస్తుతానికైతే ఈ రేషన్ కార్డులు అప్లికేషన్లు ఎవరైతే పెట్టుకున్నారో మళ్ళీ మొన్న కొత్తగా లిస్టులో పేరు రాలేదని వాళ్ళకైతే వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. అధికారులు మీ వద్దకు వస్తున్నారు. మీరైతే అలర్ట్గా ఉండండి. మీకు ఫోన్ చేస్తారు. ఒకవేళ ఫోన్ చేయకపోయినా డైరెక్ట్గా కూడా వస్తారండి. వచ్చిన తర్వాత అయినా ఫోన్ చేస్తారు. సో ఇదండి ఈరోజు మనకి రేషన్ కార్డుల మీద వచ్చిన అప్డేటు. కొత్తగా రేషన్ కార్డులు మొన్న ఎవరికైతే వచ్చినాయో వారైతే ఈ నెల నుంచే రేషన్ అయితే తీసుకోవచ్చండి, రేషన్ దుకాణాలకు వెళ్ళి. ఇంకొకటి ఏంటంటే, కొత్త అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెరిఫై స్టార్ట్ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.